మన అర్థమెటిక్ మ్యాథ్స్ ప్రిపరేషన్లో థర్డ్ వీడియో ఎవరైతే ఫస్ట్ది సెకండ్ది వీడియోలు చూడకుండా ఉంటారో మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే రూల్ ఆఫ్ సైన్స్ అంటారనమాట. ఇవి మీకు స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ప్రతి ఒక్క ఏ ప్రాబ్లంలో సాల్వ్ చేయాలన్నా ఇవి ఉపయోగపడతాయి. దాని తర్వాత బోర్డ్ మాస్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. బోర్డ్ మాస్ అంటే బ్రీ అంటే బ్రాకెట్ అని, ఓ అంటే ఆఫ్ అని, డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే అడిషన్ అని, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అని. ఈ ఆర్డర్లో మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయాలన్నమాట. ప్రాబ్లం కూడా నేను ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకొని ముందరగా అడిగేయాలన్నమాట. అప్పుడే మీరు మ్యాథ్స్లో ఏ ప్రాబ్లమ్స్ అయినా చేస్తారు. ఇప్పుడు కాంపిటేటివ్లో ఏ ఎగ్జామ్ అయినా సింప్లిఫికేషన్స్ నుంచి 1 or 2, 3 మార్క్స్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే కేవలం సింప్లిఫికేషన్స్లో మీకు మార్క్స్ రావడమే కాకుండా ఏదైనా ప్రాబ్లంలో కూడా మీరు ప్రాబ్లమ్ని చాలా ఫాస్ట్గా చేసేయగలుగుతారు అనమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 1 minute కన్నా తక్కువే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. 30 secondsకి మనం క్వశ్చన్ చదవడానికి అయిపోద్ది. మిగతా 30 seconds ఎంత ఫాస్ట్గా చేస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ నువ్వు ఎగ్జామ్లో సాల్వ్ చేయగలవు. 20 minutes సింప్లిఫికేషన్స్కి కేటాయించి నేర్చుకోండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఆల్జీబ్రా ఐడెంటిటీస్ అనే ఉంటాయి. అవి ఏ ఇంపార్టెంట్, ఏం నేర్చుకోవాలనేది వీడియో చేస్తాను. ఏంటి నాన్ మ్యాథ్స్ ఏం లేదనమాట. ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో 6 to 9 monthsలో మీరు అందరూ మంచి స్టాండర్డ్కి చేరుకుంటారు. అందరికి ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను కొన్ని లాస్ట్లో ఇస్తాను, ఇవి సాల్వ్ చేసి కామెంట్ చేయండి.